హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో నేర్చుకుందాము. ఒక పదాన్ని వర్తమాన్ కాల్, భూత్కాల్, భవిష్యత్ కాల్లో ఏ విధంగా మాట్లాడతాం అనేది నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను సినిమా చూస్తున్నాను. ఇన్ హిందీ మై సినిమా దేఖ్ రహా హూ. చూస్తున్నాను అంటే హిందీలో దేఖ్ రహా హూ పుంలింగ్ అయితే. అదే స్త్రీలింగ్ అయితే మై సినిమా దేఖ్ రహీ హూ వస్తుంది. జస్ట్ హీ అనేది వస్తుంది. మై సినిమా దేఖ్ రహీ హూ స్త్రీలింగ్ అయితే. పుంలింగ్ అయితే మై సినిమా దేఖ్ రహా హూ. నేను సినిమా చూస్తున్నాను. ఇన్ హిందీ మై సినిమా దేఖ్ రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐ ఎమ్ వాచింగ్ సినిమా. నేను సినిమా చూశాను. ఇన్ హిందీ మైనే సినిమా దేఖా. చూశాను అంటే దేఖా అని వస్తుంది. నేను సినిమా చూశాను. ఇన్ హిందీ మైనే సినిమా దేఖా. ఇన్ ఇంగ్లీష్ ఐ వాచ్డ్ ద మూవీ. నేను సినిమాలు చూస్తాను. ఇది ఫ్యూచర్ టెన్స్. నేను సినిమాలు చూస్తాను. ఇన్ హిందీ మై సినిమా దేఖూంగా. ఇంకా చూడలేదు అందుకనే దేఖూంగా అంటారు. మై సినిమా దేఖూంగా. నేను సినిమాలు చూస్తాను. ఇన్ హిందీ మై సినిమా దేఖూంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ వాచ్ మూవీస్. అతను సినిమా చూస్తున్నాడు అంటే ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతుంది. అతను సినిమా చూస్తున్నాడు. ఇన్ హిందీ వహ సినిమా దేఖ్ రహా హై. చూస్తున్నాడు అంటే దేఖ్ రహా హై. అదే స్త్రీలింగ్ అనుకోండి దేఖ్ రహీ హై. అతను సినిమా చూస్తున్నాడు. ఇన్ హిందీ వహ సినిమా దేఖ్ రహా హై. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ. అతను సినిమా చూశాడు అయిపోయింది. ఇది భూత్కాల్. అతను సినిమా చూశాడు. ఇన్ హిందీ ఉస్నే సినిమా దేఖా. అతడు అంటే ఇక్కడ అయిపోయిన భూత్కాలంలో అతను అనేది ఇక్కడ ఉస్నే అనేది వస్తుంది. అతను అనేది ఉస్నే. అతను సినిమా చూశాడు. ఇన్ హిందీ ఉస్నే సినిమా దేఖా. ఇన్ ఇంగ్లీష్ హీ వాచ్డ్ ద సినిమా. అతను సినిమాలు చూస్తాడు. ఇంకా చూడలేదు. అతను సినిమాలు చూస్తాడు. ఇన్ హిందీ వహ సినిమా దేఖేగా. చూస్తాడు అంటే దేఖేగా అనేది వస్తుంది. అతను సినిమాలు చూస్తాడు. ఇన్ హిందీ వహ సినిమా దేఖేగా. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వాచ్ మూవీస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.